హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు హేమాస్ కుకింగ్ టైల్స్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. ముందుగా నేను బాండీ పెట్టి ఆయిల్ వేసాను. 1 kg చికెన్కి 2.5-4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. నేను ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఆనియన్స్ వేస్తున్నాను. ఇది 3 ఆనియన్స్, ఒక కప్పు, ఒక 4 పచ్చిమిర్చి. ఇందులో మన కరివేపాకు కొంచెం. ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అల్లం పేస్టు పచ్చిదనం పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేస్తాం. చికెన్ మంచిగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం వేస్తున్నా. ఎందుకు ముందే వేస్తున్నా అంటే మనకు చికెన్ పీస్లకు కారం మంచిగా పట్టాలంటే ముందే వేసేసుకోవాలి, ఇప్పుడు బాగుంటుంది. ఇంకా కారం వేసాను, ఉప్పు కారం వేసాను, మంచిగా కలుపుతున్నాను. నేను ఎందుకు ముందే వేసానంటే చికెన్ పీస్లకి కారం మంచిగా పడితే టేస్ట్ బాగుంటుందని ముందే వేస్తున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు నేను చికెన్ పక్కన పెట్టి వేరే దాంట్లో పక్కన గోంగూర ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు గోంగూరకి కొంచెం ఆయిల్ పడుతుంది, గోంగూరలో ఎక్కువ పడదు. ఇప్పుడు గోంగూరకి నేను కొన్ని ఆనియన్స్ చికెన్కి కట్ చేసినప్పుడే తీసి పక్కన పెట్టాను. ఇందులో కొన్నే పడతాయి కాబట్టి కొన్ని పక్కన తీసుకున్నాను. గోంగూర ప్రిపేర్ చేసుకుంటాను. పచ్చిమిర్చి ఎందుకు ఇన్ని వేసానంటే పులుపు ఉంటుంది కదా, కొంచెం పచ్చిమిర్చితో బాగుంటుందని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడంతా పసుపు కలర్ కోసం కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు, ఇది కొంచెం పచ్చిదనం పోవాలి కదా, ఆనియన్ పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గోంగూర యాడ్ చేస్తుందండి. గోంగూర మా ఇంట్లో ఒకే ఒక చెట్టు పెట్టినా ఆ చెట్టుకు వచ్చింది, అంత గోంగూర వచ్చింది చూడండి. ఇప్పుడు సిమ్ చేసి గోంగూర మనం కుక్ చేసుకోవాలి. త్వరగా ఉడుకుతుంది. సిమ్ వేసి ఒక 5 minutes అట్లా పెట్టేస్తే కుక్ అయిపోతుంది. కొంచెం సాల్ట్ లైట్గా. ఇది మా చెట్టుకు వచ్చిన గోంగూర అండి. మా పిల్లలు గోంగూర చికెన్ చేయి మమ్మీ అంటే, సరే మన చెట్టుకు వచ్చింది కదా, అది ఎంత వస్తుందో చూద్దామని మేము ఇలా చేస్తున్నాము. కానీ చాలా చాలా బాగుంటుంది గోంగూర చికెన్. కొంచెమే అయింది కానీ ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి చికెన్లో ఇది కొంచెమైనా సరిపోతుంది టేస్ట్ కోసం. చూడండి, ఇది ఇలా సైడ్కి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్న టమాటా 3 వేసాను నేను. టమాటా ఎందుకంటే కొంచెం నేను ఇందులో గ్రేవ్ యాడ్ చేయలేదు. ఈ టమాటాతో చికెన్తో వచ్చే గ్రేవే
ఇంకా అంతే. నేను మళ్ళీ సపరేట్గా గ్రేవీ వేయట్లేదు ఇందులో. గ్రేవీ వేస్తే మళ్ళీ గోంగూర కదా బాగోదు టేస్ట్. దీన్ని సిమ్లో పెట్టి చిన్న మంటతో కుక్ చేయాలి, ఆ టమాటా మొత్తం మంచిగా ఉడికేంత వరకు. సిమ్లో పెట్టానండి. టమాటా వేసిన తర్వాత ఇక చూడండి ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో. టమాటా చికెన్తోనే ఇంత గ్రేవీ వచ్చిందండి. మనం సపరేట్గా గ్రేవీ వేసుకునే అవసరమే లేదు. ఇప్పుడు ఇందులో నేను గోంగూర ఏదైతే ఉడికించి సపరేట్ పెట్టాను కదా, అది ఇందులో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. గోంగూర కొంచెమైనా చికెన్లో చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా, మనం ఎంత వేసామని కాదు, మనకు టేస్ట్ కోసమే జస్ట్ అట్లా. ఎందుకంటే ఇది మా చెట్టుకు వచ్చిందని నేను మరీ చేస్తున్నాను దీన్ని. ఇది ఇంత గ్రేవీగా ఉందనుకోవద్దు, ఎందుకంటే ఇది ఇంకా కొంచెం కుక్ అయ్యేది ఉంది. గోంగూర ఎందుకు కొంచెం అయిందంటే మా చెట్టుకి ఎంత వచ్చిందో అంతే వేసాను నేను. సపరేట్గా మళ్ళీ బయట నుండి కొన్ని వేయలేదు, ఎందుకంటే మా చెట్టుదే చెయ్యాలని ఒక ఆశ, కోరిక. ఇందులో గరం మసాలా వేస్తున్నాండి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర.